ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చెప్పబోయే వాక్యం ఏంటంటే, బైబిల్‌లో కొంతమంది వ్యక్తులు కన్నీరు కార్చి ప్రార్థన చేశారంటండి. సరే, అందులో మొదటి వ్యక్తి కూడా యేసు ప్రభు గురించి ఆయన కన్నీరు కార్చాడంటండి. యోహాను సువార్త 11 అధ్యాయంలో ఉంటుందండి. యేసు కన్నీరు విడిచినని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఎందుకు కన్నీరు విడిచాడంటే లాజరు చనిపోయినాడని చెప్పేసి అక్కడికి మార్తా మరి ఇద్దరు వచ్చి కూడా వాళ్ళిద్దరు కన్నీరు కారుస్తుంటే వారిని చూసి ఈయన కూడా కన్నీరు కార్చినట్టుగా లేఖనాలు తెలియజేస్తా ఉండండి. అంటే లాజర్ని ఎక్కడ పాతిపెట్టారని చెప్పేసి మాట్లాడితే పలానా చోట పాతిపెట్టాం ప్రభువా, నువ్వు ఉన్నట్టయితే మా తమ్ముడు బ్రతికుండేవాడు, నువ్వు లేడు కాబట్టి అయ్యా చనిపోయాడే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే పలానా ప్రాంతానికి వెళ్దామని చెప్పేసి ఏమండి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు అంటే ముందు ఫస్ట్ ఏం డోర్ తీస్తారు కదండి, ఆ తలుపులు తీస్తారు కదా, తీసిన తర్వాత లాజరు బయటికి రా అని చెప్పేసి మాట్లాడితే ఏమండి ఆ గుడ్డలతో వస్తాడంట. గుడ్డలతో ఏమండి ఆ చుట్టూ అప్పట్లో యూదులు ఆ పూర్వకాలంలో యూదులు అలా గుడ్డ చుట్టి పాతి పెట్టేవారేమో. అయితే ఆ గుడ్డ తీసి ఆయనకు ఆహారం పెట్టండి అని చెప్పేసి మాట్లాడినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉండే. అప్పటికి మార్త సందేశిస్తూ ఉంటుంది, ప్రభువా ఇప్పుడు ఎందుకు లేస్తాడు, పునరుత్థానప్పుడు లేస్తాడు కదా అని చెప్పేసి మాట్లాడితే ఇప్పుడే లేస్తాడు, నువ్వు దేవుని మహిమ చూస్తావని చెప్పేసి మాట్లాడితే ఏమండి ఆమె కూడా ఆశ్చర్యపడుతుంది. అంటే ఆమె అంటుంది 4 రోజులు ఎందుకు చనిపోయి వాసన వస్తుందేమో ప్రభు అని చెప్పేసి సందేహపడతా ఉందండి. కానీ దేవుడు ఆ సందేహాన్ని కూడా తీర్చివేసినట్లుగా తెలియజేస్తూ ఉందండి. యేసు ప్రభు చూడండి వారి అక్కచెల్లెల కన్నీటిని ఆయన కన్నీరుగా మార్చుకున్నాడండి. ఆ బాధ వేదన వీరు ఎంతైతే అనుభవించారో ఏంటి వీళ్ళ ఆడపిల్లలు ఎంతైతే అనుభవించారో అక్కచెల్లెలు ఆ బాధను కూడా దేవుడు యేసు ప్రభు వారు అనుభవించినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉండే. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. సెకండ్ పాయింట్ వచ్చేసరికి హిజ్కియా కన్నీరు కార్చినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. అంటే 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. 2 రాజుల గ్రంథం హిజ్కియా ఎందుకు కన్నీరు కారుస్తున్నాడు అంటే గోడను పట్టుకొని కన్నీరు కారుస్తా ఉన్నాడంట. అంటే యెషయా ప్రవక్త వచ్చి చెబుతా ఉన్నాడు, నీ లెక్క సరి చేయడం ఏంది అంటే నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని నువ్వు సరి చేసుకో, బాగు చేసుకో, ఏదైనా ఉంటే ముందు ఏమండి వెనక ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వు అని చెప్పి చెబుతా ఉన్నప్పుడు యెషయా ప్రవక్త మళ్ళీ వెళ్ళిపోతాడని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన గోడను పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు. యథార్థంగా ఉన్నాను ప్రభువా, నీ ఎదుట నేను న్యాయంగా ఉన్నాను, ధర్మంగా ఉన్నాను, ఎక్కడ ఏ లోపం చేయలేదు, నువ్వు ఏది చెబితే అది చేశానని సాగిలపడి నమస్కారం చేస్తా ఉన్నాడండి. కానీ యెషయా ప్రవక్త అండి ఆ రాజుగారి కోట మీద ఆ కోట దాటిపోకుండానే నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పు అతను బ్రతుకుతాడని చెప్పేసి మాట్లాడుతున్నాడండి. అయితే ఆయన కోట దాటిపోలేదండి. మళ్ళీ యెషయా ప్రవక్త వస్తాడు హిజ్కియా దగ్గరికి, 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పేసి మాట్లాడితే ఏమండి ఆ పుండు మీద అంజూరపు పుండు రసం వేస్తే క్యాన్సర్ పుండు అండి, ఏం లేదు హిజ్కియా వచ్చిన జబ్బు ఏంటంటే క్యాన్సర్. ఆ క్యాన్సర్ పుండు మీద అంజూరు పండు రసం పోయగానే అతడు చనిపోయేవాడు కూడా బ్రతికి లేసినట్లుగా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి బ్రతికించినట్లుగా మరి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత దేవుని కృప పొందుకున్నాడు చూడండి యెషయా. చూడండి యెషయా కదండి హిజ్కియా ఒక రాజు అండి, దేశానికి రాజు. అతను చనిపోబోతున్నాడు, గోడను పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు, దుఃఖం పడతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు. ఆ బాధని వేదనని దుఃఖాన్ని దేవుడు ఆలకించి ఆయన కన్నీటిని చూసి 15 సంవత్సరాలు ఆయుషిస్తానని చెప్పేసి అదే యెషయా ప్రవక్త మాట్లాడినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మళ్ళీ దావీదు గురించి మనం మాట్లాడుకుందామండి. 2 సమూయేలు 18 అధ్యాయం 33 వచనంలో ఉంటుందండి. ఎందుకు ఏముంటుందంటే ఏమండి దావీదు అబ్షలోము ఆయనకై ఆయన రాజుగా ఏర్పరచుకొని ఏమండి దావీదుని తరిమేస్తాడు. దావీదు కాలి చెప్పులతో అరణ్యానికి తరిమేస్తాడు, భార్యని తన ఉపత్తుల్ని తన పిల్లలందరూ కూడా తరిమేస్తే, తన సైన్యాన్ని కూడా తరిమేస్తే వారందరూ కాలుకు చెప్పులు లేకుండా బయటకు వచ్చేస్తారండి. వచ్చేస్తే చూడండి అక్కడికి ఏమండి ఈ అబ్షలోముకు సంబంధించిన వారికి దావీదుకు సంబంధించిన వారికి యుద్ధం జరగగా ఆ యుద్ధంలో అబ్షలోము చనిపోతాడండి. చనిపోతే అప్పుడు దావీదు కన్నీరు కారుస్తాడంట, అబ్షలోమా నా కుమారుడా, నీ బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి కన్నీరు కారుస్తానంట. సొంత కుమారుడు చాలా అందగాడండి. ఇజ్రాయెల్ ప్రజల్లో అటువంటి అందగాడు లేడంట. అంతకుముందు సౌలు గారు మొదటి రాజు ఉంటాడు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏమంటే ఇక్కడ ఎవరు అబ్షలోము గారు మంచి అందగాడని చెప్పేసి దావీదు కుమారుడు మంచి అందగాడంట. సంవత్సరానికి ఆయన వెంట్రుకలు 100 తులాలు ఏమండి దగ్గర 1000 తులాల వెంట్రుకలు అవుతాయంట. చూడండి 1000 తులాలు అంటే ఇంచుమించు కేజీ వెంట్రుకలు అవుతాయంట ఆయన నెత్తి. చూడండి అతను చనిపోతే నీ బదులు నేను చనిపోయింటే బాగుండేది, నా కుమారుడు నాకు కన్నీరు కారుస్తూ ఉన్నాడండి. దావీదు తన కుమారుడు గురించి విలపిస్తూ ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు, ఎంతో వేదన పడతా ఉన్నాడండి. చూడండి యేసు కూడా కన్నీరు విడిచాడండి. ఆదికాండంలో ఉంటుంది చూడండి 37 నుంచి 42 వరకు ఉంటుందండి. ఆయన అంటే ఫరోగా ఆయన ప్రధానమంత్రికి ప్రమాణం చేయిస్తాడు. ఆ తర్వాత వచ్చేసరికి గింజల కోసం ఏమండి కనాన్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళాలి కదా, 12 మంది అన్నదమ్ములు
వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి ఆపుకోలేక ఆయన బాత్రూమ్కి వెళ్ళి కన్నీరు కాలుస్తాడంట. ప్రభువా, వీళ్ళందరి మధ్య నన్ను ఎంతగానో హెచ్చించావు, ఎంతగానో లేవనెత్తావు ప్రభువా, దేశానికి ఒక నన్ను ప్రధానమంత్రి చేశావు, వీళ్ళు నా తమ్ముడు, వీళ్ళు నా అన్నలని చెప్పేసి పరిచయం చేసుకోవడానికి ఎంతో బాధ ఎందుకు బాధపడుతున్నాడంటే, వీళ్ళు నన్ను అవమానపరిచినా, వీళ్ళు నన్ను హేళన చేసినా, వీళ్ళు నన్ను రాజు అవుతాడంటే మనల్ని ఏళ్తాడని చెప్పేసి నన్ను ఆనాడు అవమానపరిచారు ప్రభువా, దుఃఖపరిచారు ప్రభువా, ఆయనను నన్ను జ్ఞాపకం తెచ్చుకుని నన్ను హెచ్చించావు, నేను వీళ్ళని పరిచయం చేసుకుందాం అని చెప్పేసి పరిచయం చేసుకుంటాడులేండి. పరిచయం చేసుకుని కన్నీరు కారుస్తాడు. వాళ్ళకి మంచి భోజనం పెట్టి ఒక ఏటను కోసి వాళ్ళ అన్నదమ్ములు అందరికి కూడా మంచి భోజనం చేసి ద్రాక్షరసం పుచ్చుకున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయండి. చూడండి, ఆయన ఎక్కడైతే అవమానపరచబడ్డాడో, ఏమంటే దేశంలో అవమానపరచబడ్డాడు, అక్కడ ఎవరంటే పోతిఫర్ భార్య అవమానపరిచింది, జైల్లో ఉన్న తోటి ఖైదీలు అవమానపరిచారు, ఇక్కడ అన్నదమ్ములు అవమానపరిచారండి. కానాన్ దేశంలో 12 మంది అన్నదమ్ముల్లో 10 మంది అన్నదమ్ములు పెద్దోళ్ళు కదండి, వాళ్ళు అవమానపరిచారు. నువ్వు రాజు అవుతావు అంట, మమ్మల్ని ఏలుతావు అని చెప్పేసి ఏమండి వాళ్ళ ఇస్మాయిల్కి అమ్మేశారండి. చూడండి, అమ్మివేసి చనిపోయినట్లు వాళ్ళ తండ్రి గారికి, యాకోబు గారికి వీళ్ళు పోయి వర్తమానం తీసుకున్నట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉంది. ఏ వర్తమానం తీసుకునే దేవుడి కృప ఆయనకి తోడైంది, దేవుని వాక్యానికి తోడైందండి. ఎక్కడైతే వేదన పడ్డాడో, ఎక్కడైతే అవమానపడ్డాడో, ఎక్కడైతే దుఃఖపడ్డాడో, ఎక్కడైతే కన్నీరు కార్చాడో ఆ దేశం మందు గొప్పగా హెచ్చించాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. చూడండి, అవమానపడ్డ చోటే దేశాన్ని ప్రధానమంత్రి చేశాడు. ప్రధానమంత్రి చేసి ప్రపంచంలో నలుమూల జనాలు నశించిపోకుండా అండి ధాన్యం మీద మంచి అధికారిగా అయ్యాడండి. అంటే పండిన దాని మీద 1/5 వంతు ఆయనకు ఆ సలహా ఇచ్చింది ఎవరంటే దేవుడు ఇచ్చాడు ఆయనకి. ఆ సలహా ఇచ్చి 1/5 వంతు పండిన ధాన్యాలు సేకరించి గిడ్డంగిలో దాపెట్టాడండి. ప్రపంచంలో ఇప్పుడు మనకు ఉండే కదండి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు, FCI అంటారు. వాటికి ధాన్యం దాపెడుతున్నామంటే ఇది భవిష్యత్తు కాలంలో కరువు రాకుండా దాపెట్టారంటే కేవలం ఆయన ఇచ్చిన సలహానండి. అప్పట్లో ఇచ్చిన కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన సలహా దేవుడు ఆయనకు బయలుపరిచాడండి. చూడండి, యెహోవా దేవుడు యేసుకు బయలుపరిస్తే యేసుకు ఆ సలహా అండి 1/5 వంతు ధాన్యాన్ని ముందుగా సేకరించి ఏదైనా కరువులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏదైనా వచ్చినా నశించిపోకుండా, జనాలు నశించిపోకుండా అలా జరిగిందండి. దేవుడు ఎక్కడైతే వేదన పడతాడు, ఎక్కడైతే ఏమండి అతను అవమానం గురించి చేశాడు, అక్కడ లేవనెత్తినట్లు లేఖనాలు తెలియజేస్తాను. చూడండి, ఫస్ట్ ఎవరు చూడండి, ఫస్ట్గా యేసు ప్రభు కన్నీరు కార్చాడు, తర్వాత హిజ్కియా కన్నీరు కార్చాడు, తర్వాత దావీదు కన్నీరు కార్చాడు, తర్వాత యేసోబు కన్నీరు కార్చాడండి. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.